కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను. మనసులో మాట. రచన ఎద్దనపూడి సులోచనారాణి. వెరీ గుడ్. ఇది ఇప్పుడు నీ ముక్క. తన వేళ్ల మధ్య అందంగా విసనకరలా మర్చుకున్న పేక ముక్కల్ని సగర్వంగా చూస్తూ అంది అరవింద. మరే ముడుచుకున్న ముఖంతో ముక్క వెయ్యబోయినా రాధ హాల్లో శేఖర్ గొంతు వినిపించడంతో చటుక్కున ఆగిపోయి వదినగారి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ అన్నయ్యలా ఉంది, అప్పుడే వచ్చేసారు ఈ వేళ. కాని వెయ్యి, ఆట మంచి పట్టులో ఉంది, ఆలస్యం చేయకు అంది అరవింద. బాబోయ్ అన్నయ్యే, ఇంకేమైనా ఉందా? పేక చూశాడంటే చంపుతాడు. తన చేతిలో ముక్కల్ని గబగబా బల్ల మీద వాటిలో కలిపేసింది రాధ. ఆగాగు, ఏమిటిది? ఆయనొస్తే నిన్నేం చేస్తారు? చాలే, ఓడిపోతానని భయమని చెప్పరాదు. రాధ కలిపేసిన ముక్కల వంక కోపంగా చూస్తూ అంది అరవింద. పోని అలాగే అనుకో. రేపో ఎల్లుండో అన్నయ్య ఊరు వెళ్తా అన్నావుగా, అప్పుడు చూసుకుందాం బలాబలాలు. అదిగో అన్నయ్య ఇటే వస్తున్నాడులా ఉంది. ఏవి నీ చేతిలోనివి కూడా ఇలా రాధ అరవింద వైపు వంగి లాక్కోబోతుండగా శేఖర్ లోపలకు వచ్చాడు. ఏమిటి? వదిన మర్దళ్ళు సరాగాల? వాళ్ల వైపు పరీక్షగా చూడకుండానే శేఖర్ కోటు విప్పుకుంటూ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. చూడు వదిన, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నగారితో అని ఓసారి అరవింద చేతిలో ఉన్న పేక వంక భయంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధ. మంచి ఆట మధ్యలో ఆగిపోయినందుకు కోపగించుకున్న అరవింద మాట్లాడకుండా ఎటూ చూడకుండా చేతిలో ఉన్న పేక ముక్కల్ని బల్ల మీద మేడగా పేర్చసాగింది. చాకలి బట్టలు తెచ్చాడా? రేపు సాయంత్రం కాదు, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. బట్టలు లేకపోతే శంభుకి కబురు పంపి తెప్పించు. అబ్బా 10 రోజులు ఎలాగో. కుర్చీలో కూర్చొని బూటు విప్పుకుంటూ అన్న శేఖర్ తన వైపు వీపు పెట్టి కూర్చున్న అరవింద ఏం చేస్తుందో చూడలేదు. ఇది వరకు 10 రోజులు కాదు, 10 నెలలు పొమ్మన్నా బాధనిపించేది కాదు. ఇప్పుడు ఆఫీసులో 10 నిమిషాలు ఆలస్యమైతే ఎప్పుడు తెంచుకు పారిపోదామా అనిపిస్తుంది. ఏం చేస్తున్నారండి అక్కడ? మాట కూడా మాట్లాడకుండా ఊహాలోకంలో విహరిస్తున్నారా? విప్పిన బూటు కాలితో పక్కకు నెట్టి ప్యాంటు జోబులో చేయి పెట్టుకుని అరవిందకి దగ్గరగా వస్తూ అన్నాడు శేఖర్. నీకు తెలియదు బాబు, అన్నయ్య చూస్తే చంపుతాడు. రాధా కంఠం గింగురుమంటుంది అరవింద చెవుల్లో. ఇందులో చంపేటందుకేముంది? కాలక్షేపానికి ఆడుకునే ఆటకి. పెళ్లిళ్ళలో కూడా అంతే. పెళ్లి కొడుకు అందరితో పాటు సరదాకి కూడా సిగరెట్ కాల్చలేదు. ఏమిటి అరవింద, మీ అయినా పుట్టింది ఈ కాలంలో అయినా జీవిస్తుంది పురాణ యుగంలోలా ఉంది. మైత్రేయి తన భుజం మీద గిల్లుతూ హేళనగా నవ్వుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి అరవిందకి. ఏంటి, ఏం చేస్తున్నావు? తనకు 1 అడుగు దూరంలో నిలబడ్డ శేఖరం గొంతు వినిపించిన అరవింద వెనక్కు తిరగలేదు. తన భుజాల మీద చేతులాంచి లేక ఒక భుజం మీద చెయ్యి వేసి మరో చేత్తో తన గడ్డం పట్టుకుని తన వైపుకు ఎత్తుతాడేమో అని ఆశిస్తున్న అరవింద మనసు శేఖర్ హఠాత్తుగా దూరంగా వెళ్ళిపోవడంతో చివుక్కుమంది. తల తిప్పి భుజం మీదుగా ఓరగా భర్త వైపు చూసింది. శేఖర్ ఎంతో దూరం వెళ్ళలేదు. కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. నిన్న దరిద్రపు పేక ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కిటికీ రెక్క మీద చెయ్యి వేసి అరవింద వైపు చూస్తూ అన్నాడు శేఖర్. అంతలో సీరియస్గా మారిపోవలసిన ప్రమాదం ఏమొచ్చిందో అరవిందకు అర్థం కాలేదు. ఏవి ఇష్టమో ఏవి అయిష్టమో ఒకసారి తెలుసుకొని ఉంటే మంచిది. ఏదో అనబోయిన అరవింద శేఖర్ మాట్లాడటంతో ఆగిపోయింది. మొన్నసారి నువ్వు లతతో కూర్చొని ఆడుతుంటే వద్దని చెప్పాను. వద్దన్న పనులు చేసి తీరాలని నీకేమైనా నియమాలున్నాయా? అదేమిటి? క్షణం క్రితం మాట్లాడిన మనిషేనా? ఏమిటా కంఠం? చిన్నపిల్లల్ని దండిస్తున్నట్లుగా అరవిందకు కోపం వచ్చింది. అందులో తప్పే ఉంది? అయినా మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉపక్రమిస్తున్న అరవింద, చాలే వెళ్ళి కాఫీ తీసుకురా, మళ్ళీ నేను వెళ్ళాలి కసిరినట్లుగా అని శేఖర్ టై విప్పుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లడంతో చేసేది లేక చేతిలోని పేకని బల్ల మీద పడేసి వంటింటి వైపు వెళ్ళిపోయింది.
పెండ్లైన ఈ 6 నెలల నుంచి శేఖర్ని పరిశీలిస్తూనే ఉంది. కొన్ని సమయాల్లో అతనెంత విశాల హృదయుడో, కొన్నిట్లో అంత సంకుచితత్వం గల మనిషిలా ఉన్నాడు. మొన్నటికి మొన్న అంతే. తనింట్లో లేడని ఎటు తోచక అలా సుశీలతో పాటు క్లబ్కు వెళితే ఆ రోజంతా చిరాకు పడ్డాడు. చిరాకు పడటమేమిటి, శుభ్రంగా చెప్తే సుశీలతో తను స్నేహం చేయటం ఏమాత్రం ఇష్టం లేదట. మరెలా కాలం గడిపేది? ఏదో సామెత చెప్పినట్లు ఇదేం కర్మం, శేఖర్తో తన పెళ్లి స్థిరపడుతుందని తెలిసిన రోజున తనెంత సంతోషపడింది. చదువుకున్నవాడే కాక సంస్కారం గలవాడు. హైదరాబాద్లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అదృష్టం ఇంత ఇదిగా తన్ని వరిస్తుందేమిటి అని తను ఆశ్చర్యపోలేదు. పోనీ తనకిష్టం లేకపోవచ్చు. ఇతరులు ఆడుకుంటే ఏమైంది? డబ్బు పెట్టి ఆడటం లేదుగా. దుర్వ్యసనం అనుకునేందుకు అయినా అసలు అడిగి చూడాలి. కాఫీ కప్పుతో తిరిగి వస్తున్న అరవింద గదిలో తను అంతకుముందు కూర్చున్న టేబుల్ దగ్గర నిలబడి శేఖరం చేస్తున్న పనిని చూచి కొయ్యబారిపోయింది. మరుక్షణంలో మొహం కందగడ్డలా తయారైంది. ఒక్క గెంతులో టేబుల్ దగ్గరికి వచ్చి కాఫీ కప్పు పెట్టేసి శేఖరం చేతిలో ముక్కలవుతున్న పేకను లాక్కోబోయింది. ఇంకోసారి ఇది నీ చేతుల్లో కనిపించిందంటే బాగుండదు. నేను కాదన్న పని ఈ ఇంట్లో ఇంతవరకు జరగలేదు, ఇహ జరగదు కూడా తెలుసా? తనని అడ్డుకోబోయిన భార్యను తోస్తూ చించేసిన ముక్కల్ని దోసిట్లోకి తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు పారబోస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత గాని ఆదరణ గాని ఏమాత్రం లేవు. అవేం చేశాయి మిమ్మల్ని? వాటిని చించారు గాని నా మనసులో ఉన్న కోరికనెలా చించుతారు? రోషంగా అంది అరవింద. నోర్ముయ్, నువ్వు చదువుకున్న దానివని తెలుసులే. మాటికి గుర్తు చెయ్యక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. ఇంకోసారి అది నా కంటికి కనిపిస్తే చాలా దూరం పోతుంది. నా సంగతి నీకు తెలియదు. చీ, పాడు గొడవ. ఇంటికి రాగానే ఓ మాట లేదు, మంచి లేదు. ఉండేదే 10 నిమిషాలు. కోపంతో విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. ఎందుకంత విసుగు? ఇప్పుడెవరేమన్నారని? పైగా పేక చించేసి ఇంకా నోరు ముయ్యాలంట. నోరు ముయ్యటం 22 ఎవరి చేత అనిపించుకోలేదా మాట? అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చూస్తే అసలు తనెందుకు ముయ్యాలి? పేకాట తనకిష్టం. ఖాళీగా ఉన్నప్పుడు అది ముందేసి కూర్చోటం తన హాబీ. తనకు ఇష్టం లేదని అన్నీ మూసెయ్యాలని ఎక్కడుంది? ఎంత స్వార్థం! ఇదే కాబోళ్ళు వీళ్ల చదువు, సంస్కారం. ఏమిటా విదిలించుకోవటం? తనేమన్నా అతని జీతానికి పని చేస్తున్న నౌకరా? రోషంతో మరోసారి మొహం ఎర్రపడింది అరవిందకి. పేకాటంటే తనకెందుకంత అసహ్యమో చూపు మాత్రంతోనే తన మనసంతా ఎలా చికాకుతో వెదతో గిలగిలలాడుతుందో భార్యకు తర్వాత వివరంగా చెప్పాలనుకున్నాడు శేఖర్. వెంట తీసుకువెళ్లవలసిన కాగితాలు 4 గబగబా చూసేసి పండుకునేందుకు గదిలోకి వచ్చేశాడు. ఈరోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అరవింద కనిపించలేదు. రాధ ఒక్కతే తనతో కూర్చుంది. అరవింద ఏది అని తను అడగలేదు. కారణం తెలుసు కాబట్టి. రాధే అంది, వదిన స్నానం చేస్తుందని. ఆలస్యం అవుతుంది కాబట్టి మనం తినేద్దామని సరేనని తను కానిచ్చేశాడు. అరవిందకు కోపం వచ్చి ఉంటుంది. తనకు తెలుసు. రోజులా తన కళ్ళల్లోకి చూసి ఇవాళ నవ్వదు. అసలు తను వచ్చినట్లే చూడదు. గమనించినట్లు ఏ కిటికీ దగ్గరో నిలబడి వీపు తన వైపు పెట్టి ఎటో చూస్తున్నట్లు నిలబడుతుంది. క్షమార్పణ చెప్పుకోవాలి. తనని పెళ్లి చేసుకోవాలని తనెంత తాపత్రయపడ్డాడో వర్ణించి నవ్వించి కరిగించాలి. మేడమెట్లు ఎక్కుతున్న శేఖరం నవ్వుకున్నాడు. కోపం వచ్చినప్పుడు పెదవులు బిగపెట్టి ఎటో చూస్తున్నట్లున్న అరవింద చాలా బాగుంటుంది. మొదలు ఎలా పెట్టాలో, అసలు తన ఉద్దేశం ఏమిటో అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ గది లోపల అడుగుపెట్టిన శేఖరం క్షణంసేపు నిలబడిపోయాడు. గదిలో ఎక్కడా సామాను అక్కడుంది, కానీ రాధలేదు. శేఖరం చేతికున్న వాచి చూసుకున్నాడు. టైం 10:30 అవుతుంది. అరవింద ఇంకా ఎందుకు రాలేదు? కోపం చాలా బాగానే వచ్చినట్టుంది. రాధా దగ్గర ఇందాక ఆ మాటలు వినిపించాయి. అక్కడే కూర్చొని ఉంటుంది.
చాచా, ఏం మనిషి! మళ్ళీ తను తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి. కిటికీకి దగ్గరగా ఉన్న వాలు కుర్చీలో పడుకుంటూ అనుకున్నాడు. అయినా తనేమన్నాడని? అప్పుడే ఆఫీస్ నుంచి రావడం, విసుగు చిరాకులో ఉన్నాడని కాస్త ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా? ఈ మాత్రం దానికే పోని రాకపోతే తను అసలు పిలవనే పిలవడు. తెలిసొస్తుంది బాగా. రాకపోతే రాకపోయింది, రాదేమనుకుంటుంది? 4 రోజులుండి వెళ్లే పిల్ల. అన్నయ్యకి వదినకి అంతగా పడదే అమ్మా అని పిన్నితో చెప్తుంది కాబోలు. చెప్పని రాధా మాట అలా ఉంచి నౌకర్లేమనుకుంటారు? బట్టలు ఇంతకి సర్దాలో లేదో. చ తనన్నీ చెప్పాలనుకున్నాడు. ఒకవేళ రాకపోతే తను అస్సలు పిలవకూడదు. పిలిస్తే మరీ అలసు. నా కోసం పిలిచానని అనుకుంటుంది. కళ్ళ మీద చేతులుంచుకుంటూ అనుకున్నాడు శేఖర్. కిటికీలోంచి వచ్చే సన్నటి పిల్లగాలి అలసిన అతని శరీరాన్ని మృదువుగా హాయిగా తాకసాగింది. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు శేఖర్. అబ్బా, ఇంక నిద్ర వస్తుంది బాబు. 11 గంటలు చూపిస్తున్న గడియారం వంక చూస్తూ ఆవలిస్తూ అంది రాధ. అరవింద ఇంకా తన దగ్గర కూర్చొని పుస్తకాలు తిరగవేయటం రాధ వాతావరణాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడింది. తను నిద్రపోతే గాని బహుశా వెళ్ళదేమో అనుకున్న రాధ మంచం మీద దిండ్లు సరిచేసుకుంటూ, అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తాడో? మళ్ళీ నేను వెళ్ళిపోవాలి బాబు. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రావాలి. మళ్ళీ కాలేజీ తెరుస్తారు. ఏం చదువులో పాడు. ఒత్తిగిల్లి నిద్రకు ఉపక్రమిస్తూ అంది. ఊ అని ఆ అనని అరవింద తదేకంగా పుస్తకంలోకి చూస్తుంది. వారపత్రిక ఏదో కథకి వేసిన బొమ్మ. చాలా బాగుంది. అందంగా ఉన్న అమ్మాయి నిలువుటద్దం ముందు నిలబడి చేత్తో బొట్టు తీసుకుని పెట్టుకోబోతూ ఆగిపోయినట్లుగా ఉండి కుడి భుజం మీద నుంచి చక్కటి చిరునవ్వుతో దూరంగా పడక కుర్చీలో కూర్చున్న యువకుడి వంక చూస్తుంది. బహుశా అతను భర్త అయి ఉంటాడు. లేకపోతే అమ్మాయి కళ్ళల్లో ఆ భావాలు ఆనందం ఉండకపోవచ్చు. కుర్చీలో కూర్చున్న అబ్బాయి మటుకు అలా ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు. చచ్చినా పేపర్ తీయటం లేదు. హఠాత్తుగా చూసినప్పుడు చూసిన 2 నిమిషాల వరకు ఆ బొమ్మ చాలా బాగుంది. కానీ అరగంట నుంచి అదే బొమ్మని చూస్తున్న అరవిందకి మటుకు విసుగొస్తుంది. పుస్తకంలో కల్లా అందమైన బొమ్మ కాసేపు అతను పేపరు మడిచేసి ఆ అమ్మాయి వంక చూసి నవ్వినట్లుగా ఊహించుకుంది అరవింద. మరోసారి అతనింతకు పేపర్ అడ్డు తీయకపోతే ఆ అమ్మాయి చిరునవ్వు మానేసి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసినట్లు గిరుక్కున తిరిగి దగ్గరగా వచ్చి ఆ పేపర్ లాగేసినట్లు ఊహించుకుంది. విసుగొస్తుంది. పత్రికని పక్కన పడేస్తూ అనుకుంది అరవింద. రాధ నిజంగా నిద్రపోయినట్లే ఉంది. గోడవైపు తిరిగి పడుకుంది. ఇంకా 2 సంవత్సరాలు పోతే రాధ ఇప్పుడున్న దానికి రెట్టింపు లావు అవ్వచ్చు. రాధకి ఎలాంటి భర్త వస్తాడో? శేఖరం ఇంకా కాగితాలు చూసుకుంటున్నాడా లేక వచ్చి పడుకున్నాడా? 11:30 కూడా అవుతుంది. పిలవకూడదు. పోనీ పిలవకపోతే ఏం పర్వాలేదు. అహంకారం అతిశయం తనకైనా ఏమిటి ఉంది? పోనీ నిజంగా తనకి పేకాట ఇష్టం లేదనుకో, అది నెమ్మదిగా చెప్పకూడదు. చించి పారేసి పైగా నోరు ముయ్యాలంట. ఈసారి అసలు తను వెళ్ళనే వెళ్ళదు. పిలవకుండా వెళ్తే ఇంకా ఎంత హీలనకు గురి కావాలి? చీచి, అంతకంటే నీచం మరోటి లేదు. నిజంగా తనంటే ఇష్టం ఉంటే పిలుస్తారు. తను వెళ్ళదు. తన పట్టుదల ఎలాంటిదో ఎదుటి వాళ్లది కూడా అలాంటిదేనని తను రుజువు చెయ్యాలి. లైటు తీసేసి రాధ పక్కన పండుకుంటూ అనుకుంది అరవింద. 3 గంటలకి అల్లారం ఘనఘన మోగటంతో వాలు కుర్చీలో పండుకున్న శేఖరం ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు అతనలా ఎందుకున్నాడో అర్థం కాలేదు. కిటికీలోంచి ఇంకా చల్లటి గాలి వస్తూనే ఉంది. శేఖరం పక్కకు తిరిగి చూశాడు. పక్క ఖాళీగానే ఉంది. అరవింద వచ్చి వెళ్ళిపోయిన చిహ్నాలు కూడా ఆ పక్క మీద ఏం కనిపించలేదు. రానే లేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలి తను. రాధ పక్కన పడుకొని హాయిగా నిద్రపోతూ ఉండవచ్చు. ఎలాంటి మనిషి అనుకోవాలి? శేఖర్ లేచి చేతికున్న గడియారాన్ని తీసి టేబుల్ మీద పెడుతూ అనుకున్నాడు.
తను పెడతానని తెలిసినా శంభు అంతకుముందే లేచి స్నానానికి నీళ్లు కాచాడు. రాజయ్య సామానంతా జీపులో సర్దుతున్నాడు. అరవింద లేచిన అలికిడి లేదు. రాధా గదిలో దీపం లేదు. నౌకర్లు నయ్యం అనుకున్న శేఖర్ శంభుని పిలిచి స్నానానికి నీళ్లు సిద్ధం చేయమని టూత్పేస్ట్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపట్టని అరవింద శంభు ఏదో సరిగ్గా మడత పెట్టడం లేదని వేస్తున్న రాజయ్య కేకలకి లేచింది. నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. తనే అనవసరంగా బాధపడుతుంది. అతను హాయిగా నిద్రపోయి లేచి మామూలుగా నిశ్చింతగా క్యాంపుకు వెళ్ళిపోతున్నాడు. అవును మరి, మొదటి నుంచి అలా నౌకర్లతో అలవాటైపోయింది. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి పొయ్యి కూడా 4-5 సంవత్సరాలైంది. అతని జీవితం అలా నౌకర్లకి బాగా అలవాటైపోయింది. తన మీద ఆప్యాయత చూపించలేదని తను అభిమానపడటం కూడా అనవసరం. తనిప్పుడు లేచి చేసేది కూడా ఏం లేదు. అదిగో శంభు కేక వినిపిస్తుంది. కాఫీ కావాలా, పాలు తీసుకురానా అని. తను అదృష్టవంతురాలు అని మురిసిపోవటం ఎంత హాస్యాస్పదం. చిరిగిపోయింది వేకముక్కలు కాదు, నా మనసు అనుకుంది అరవింద. అబ్బా, ఎంత నిశ్చింత! కనీసం ఈ గొడవకి శబ్దానికైనా లేవచ్చుగా. అంత మొద్దు నిద్ర పోతుందంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. పోనీ కనీసం కనిపించటానికి ఏమైంది? అయినా తనేం చెయ్యాలి? అసలు తను ఏమన్నాడని ఆ మాత్రం విసుక్కునే అధికారం కూడా లేదన్నమాట. ఈ కాలం ఆడపిల్లలు మనస్తత్వాలే అంతేనేమో. అందరూ కాదంటున్నా పిన్ని బాబాయ్ ముంబైలో మరో మంచి సంబంధం చూస్తామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నా వినిపించుకోకుండా తను కావాలని అరవిందని చేసుకున్నాడు. పిన్ని దృష్టిలో గొప్పతనం అంటే 4 రకాల డిగ్రీలుండటం, అందం అంటే అనేక రకాలుగా అలంకరించుకోవటం తెలిసి ఉండటం తనకెంత అసహ్యమో. యథాలాపంగా చూసిన అరవింద తన్ని ఆకర్షించటం, అది పెళ్లి దాకా వెళ్ళటం అంతా చిత్రంగా అనిపిస్తుంది. కనీసం ఆ కృతజ్ఞత అయినా లేదు అరవిందకి. ఏంటో అనుకున్నాడు. తను వేటినైతే అసహించుకుంటాడో అవి అరవిందలో కూడా ఉన్నాయి. పోని అలాగే నిద్రపోని, ఈ 10 రోజులు ఇంకా నిద్రపోవచ్చు. బట్టలేసుకుని ప్రయాణానికి సిద్ధమై కాఫీ తాగుతూ అనుకున్నాడు శేఖర్. నన్ను కాకపోతే కనీసం రాధనైనా పిలవకూడదు. ఎంత అహంకారం! తనెంత పొరపాటుగా అర్థం చేసుకుంది. అతనికి తన అవసరం లేదు. అది ఈ 6 నెలల నుంచి కొంచెం కొంచెం తెలుసుకున్నా కాదని తన్ని తాను కావాలని మోసం చేసుకుంది. బాగా అయింది, కావాల్సిందే. చీకట్లో కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ అనుకుంది అరవింద. చాలా తెలివిగలది, చదువుకున్నది అనుకున్నాను. మరి ఇంత ఇది అనుకోలేదు. టేబుల్ మీదున్న వాచి తీసి చేతికి పెట్టుకుంటూ అనుకున్నాడు శేఖర్. శంభు, నేను వెళ్తున్నాను, ఇండ్లు జాగ్రత్త, జీప్లో కూర్చుంటూ అన్నాడు శేఖర్. అలవాటు చొప్పున ఇదేం కర్మ, లక్షణంగా భార్యను పెట్టుకుని అతని మనసులో ఎవరో మూలిగారు. అవును, శంభుకున్న విలువ కూడా నీకు లేదు. ఈ ఇంట్లో విను, జీపు వెళ్ళిపోతుంది. అరవింద గుండెల్లో ఎవరో బలంగా పోటు పొడిచి మరీ చెప్పారు. ఏదో తెలియని బాధతో కిటికీ దగ్గర నిలబడలేని అరవింద యువతలికి వచ్చి కుర్చీలో కూలపడింది. అదే సమయంలో అర్థం కాని బాధతో వెనక్కు జారిగిలపడ్డాడు శేఖర్. జీపు డ్రైవ్ చేయడానికి బాగా అలవాటు పడ్డ రాజయ్య చేతులు యాంత్రికంగా నడిపిస్తున్నాయి. తూర్పున ఎర్రగా ముఖం చేసుకున్న సూర్యుడు ప్రపంచానికి ముఖం చూపించనా వద్దా అన్నట్టు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. ఏమండి వదినగారు, రాత్రి కోపం ఎన్ని గంటల దాకా కావలి కాసింది? 8 గంటలకి నిద్రలేచిన రాధ అరవింద ఎప్పుడు లేచింది తెలియక ఈ రాత్రి వేళలో తన పక్క నుంచి వెళ్ళిపోయిందనుకుంటూ అడిగింది. ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే శేఖరం క్యాంపుకు ఎలా వెడతాడు? 6 గంటలకే స్నానం అది కావించుకొని ఈవిడిలా బుద్ధిమంతురాల్లా పుస్తకం చదువుకుంటూ ఎందుకు కూర్చుంటుంది? ఏమండి మాట్లాడరా? ఏం మాట్లాడాలి? రాత్రి కోపం ఎన్ని గంటల వరకు కాపలా కాసింది? రాత్రంతా. చదువుతున్న పుస్తకం పేజీలు తిప్పి ఏదో ముఖ్య విషయం చూస్తున్నట్లుగా అంది అరవింద. పోనీ ఎవరు ముందుకు వచ్చారు రాజీకి? ఆహా, కోపం వద్దులే, క్షమార్పణ ఎవరు చెప్పుకున్నారు? సమవయస్కురాలైన రాధ సెలవులకు వచ్చింది. ఈ 10 రోజుల్లో బాగా చెనువు ఏర్పడింది. మరో సమయంలో అయితే ఆనందించేది అరవింద కూడా. కానీ రాధ తను మర్చిపోవాలని దృఢ నిశ్చయం చేసుకుని
కూర్చున్న బాధని కదుపుతుంది. ఎవరికి ఎవరూ చెప్పుకోలేదు, అసలు మాట్లాడుకోనే లేదు. సరేనా? చూస్తున్న పుస్తకాన్ని కుర్చీలో గిరాటు కొట్టి లేచిపోయింది అరవింద. నువ్వేలే, అబ్బో, అన్నయ్యకి ఆ మాత్రం సరసం కూడానా? నవ్వుకుంటూ బ్రష్ తీసుకొని బాత్రూం వైపు వెళ్ళబోయింది రాధ. గుమ్మం దాటి వెళ్ళబోతున్న అరవింద ఆగి కోపంగా వెనక్కి తిరిగి చూడటం రాధ చూడలేదు. 3 రోజులు గడిచిపోయాయి. మనసులో మంటలు మండుతున్నా 2 రోజులుండిపోయే రాధ ముందు బయటపడటం ఇష్టం లేని అరవింద పైకి నవ్వుతూనే ఉండిపోయింది. 4వ రోజు సాయంత్రం రాధా తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తనకు టైఫాయిడ్ వచ్చింది అంటున్నారని, రాధాని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ ఏమీ అనుకోవద్దని అరవిందకు చెప్పమని, వీలైతే సెలవు పెట్టి 10 రోజులు శేఖరాన్ని అరవిందని వెంట పెట్టుకుని తీసుకురమ్మని కోరుతూ రాసింది. తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తండ్రి పడే కంగారు తెలుసుకున్న రాధ ఆ రాతే ప్రయాణం అయ్యింది. రాధ వెళ్ళిపోయింది. స్టేషన్ నుంచి అరవింద ఒంటరిగా బరువుగా తిరిగి వచ్చింది. ట్రైన్ కదిలిపోతుండగా రాధ అరవింద చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, అన్నయ్య రాగానే తప్పకుండా ఇద్దరు ఓ 10 రోజులు సెలవు పెట్టి రావాలని, ముంబైలో చూడవలసినవి చాలా ఉన్నాయని, తప్పకుండా వచ్చి తీరాలని ఒట్టించుకుంది. ఈ మనిషితో అలాంటి సరదాలు కూడానా? తిరిగి వస్తూ అనుకుంది అరవింద. భర్త ఆఫీసరు, నెలకి 20 రోజులు క్యాంపులోనే ఉంటాడు. ఇష్టమైతే తను కూడా అతనితో ఎక్కడికంటే అక్కడకు వెళ్ళవచ్చు అనుకుని మురిసిపోయింది అరవింద. దేశాలు చూడాలంటే తనకెంత ఇష్టం! చేతిలో ఉండి కూడా అనుభవించలేకపోతుంది. తనకే రెక్కలుంటే ఉదయమే ఏ నాగార్జున సాగర్ లాంటి డ్యాం ప్రాంతంలోనూ షికారు చేసి, మధ్యాహ్నానికి అరకులోయల్లో ఉన్న కరుకురాళ్ల మధ్య విశ్రాంతి తీసుకుని, సాయంత్రానికి అజంతా ఎల్లోరా చూసుకొని, రాత్రికి వెన్నెల్లో నవ్వుతున్న తాజ్మహల్ సౌందర్యాన్ని అనుభవించి పండుకోవటానికి హిమాలయాలకి ఎగిరిపోతూ. అవునవును, ఊహాలోకానికి యథార్థానికి చాలా తేడా. శేఖర్ ఈ క్యాంపులో బెంగళూరు కూడా వెళ్తాడులా ఉంది. అసలు మొదలు ఎక్కడికి వెళ్ళేది తనకు తెలియనే తెలియదు. ఎవరన్నా వింటే నమ్మనే నమ్మరు, అతిశయోక్తి అనుకుంటారు కూడా. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? ఏమీ లేదు, శంభు పెట్టిన అన్నం తిని కళ్ళు మూసుకు పడుకోవటం. అబ్బా, ఎంత నిస్సారంగా అనిపిస్తుంది జీవితం. తను కోరుకున్న జీవితం ఏమిటి, ఇప్పుడు అనుభవిస్తుంది ఏమిటి? ఇంత పెద్ద ఆఫీసర్ భార్యనవుతానని కల్లో కూడా అనుకోలేదు. అవునవును, ఆఫీసర్ భార్యగా అన్ని కోరికలు చంపుకుని పంజరంలో పడి ఉండాలని కూడా అనుకోలేదు. శేఖరం బహుశా ఇలాంటి వాడని తనేమాత్రం ఊహించినా తన ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకునేది కాదు. హోదా, డబ్బు, గౌరవం ఇవి తప్ప అతనికి తెలిసింది ఇంకోటి లేదేమో. శేఖరం ఏం చేస్తుంటాడిప్పుడు? ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కూర్చొని కాగితాలు చూసుకుంటూనో, లేక ఏ టిక్ ప్లాంటేషన్ అయినా చెక్ చేస్తూనో, అది ఇలా కాదు, ఇక్కడ ఉండవలసింది ఈ విధంగా కాదు, ఆ మూల మీరలా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంచకూడదు, అధికారయుతంగా సలహాలిస్తూనో ఉంటాడు. ఫీల్డ్లో పొడగాటి అతని విగ్రహం గబగబా అంగలు వేసుకుంటూ చకచకా నడుస్తుంటే పక్క వాళ్ళు నడవలేక పరిగెత్తలేక పడే అవస్థ రాజయ్య వర్ణించి చెప్తుంటే వినాలి. ఇహ ఆ మనిషి అంతే. కాగితాలు, ఇన్స్పెక్షన్లు, టూర్లు, ఆఫీస్, వాటికి మించి మరో పనికి అతని జీవితంలో భాగం లేదు. ఇక్కడికి అవి చాలని అద్దె కుంపలు ఉన్నట్లు ఇరుక్కొని ఉన్నట్లు ఉంటాయి. ఇప్పుడు పుస్తకం చదువుతూనో లేక కాగితాలు చూసుకుంటూనో తప్ప శేఖర్ తనకి ఒట్టిగా ఎప్పుడూ కనిపించలేదు. పెళ్ళైన 6 నెలలకి ఆఫీసర్ని పెళ్లాడటంలో గల బుద్ధి తక్కువతనం గుర్తించిన అరవింద లెంపలు వేసుకుంది. దీనికోసమైనా ఆడవాళ్లందరూ కావాలని గోల పెట్టేది? తనిక్కడ ఇలా క్షణం తోచకుండా సతమతమవుతుంది. అక్కడ శేఖరం, అతనికేం విచారం? కనీసం చెప్పకుండా వచ్చేశానన్న బాధ కూడా ఉండి ఉండదు. ఎంత నిర్లక్ష్యం! అరవిందకి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. ఇంకా 1 వారం రోజులు ఎలా భరించడం ఇలా? పోనీ తను ఈ 1 వారం రోజులు బెజవాడ వెళ్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఒకసారి వద్దన్న పేకని ముట్టుకుంటే మండిపడ్డ మనిషి అయితే తనకేమిటి భయం? కనీసం ఊరు వెళ్తున్నానని కూడా చెప్పలేని పెద్ద మనిషి అసలేం చేస్తాడో చూస్తా మరి. ఒకవేళ ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తను తండ్రితో అంతా చెప్పేసి నేను ఈ కాపురం చెయ్యలేనని ఖచ్చితంగా చెప్పేస్తే సరి.
అవును మరి, ఇలా క్షణం తోచకుండా బాధపడే కంటే అదే మంచిది. ముందు తను క్యాంపు వెళ్ళిపోయానని నేనిటొచ్చానని చెప్తే పోతుంది. ఆ తర్వాత చూడవచ్చు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతి ఉదయం 6 గంటలు బస్సుకి వెళ్ళిపోవటానికి నిశ్చయం చేసుకున్న అరవింద లేచి బట్టలు సర్దుకోవటానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ తన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడ్డ అరవింద తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న సమయానికే శేఖర్ ఒంట్లో ఏం బాగోలేదని క్యాంప్ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కు బయలుదేరాడు. రాజయ్యాన్ని ప్యాక్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. గెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడ్డ శేఖరం దూరంగా కనిపిస్తున్న కొండలకేసి చూస్తున్నాడు. క్యాంపుకి వచ్చాడన్న మాటే కానీ మనసులో లేదు. అరవింద ఏం చేస్తూ ఉంటుంది ఈ పాటికి? రాధాతో కాలక్షేపానికి ఏదో కబుర్లు చెప్తూనో లేక బజార్ నుంచి మళ్ళీ పేక తెప్పించి ఆడుకుంటూనో ఉంటుంది. తను వెళ్లేసరికి హాల్లో నిశ్చింతగా పేక ఆడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి ఉండవచ్చు. తనకు తెలుసు, తను వెళ్లగానే అరవింద మొహం ఎర్రబడిపోతుంది. రాధ ఆట ఆపేసి ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేసిన పని తప్పన్న సంగతి తెలుసుకున్న అరవింద తలెత్తకుండా అలాగే కూర్చుండిపోతుంది. తను కోపడ్డాడని విసుక్కుంటాడని ఊహించుకుంటున్న అరవిందకి ఆశ్చర్యం కలిగేటట్టు తను దగ్గరగా వెళ్లి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా తన వైపు తిప్పుకొని ఎన్నో విషయాలు వివరంగా మృదువుగా చెప్తాడు. ముఖ్యంగా పేకాటను గురించి, దాని మూలంగా తన తండ్రి తల్లి ఎంత బాధపడ్డారో అరవిందకు తను చెప్పాలి. నిత్యం పేకాటలో మునిగిపోయి సిగరెట్టు కాల్చుకుంటూ తాగుతూ స్నేహితుల దగ్గరే కాలం వెళ్ళబుచ్చే నాన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాడో అరవిందకి ఎలా తెలుస్తుంది? చివరికి ఆ క్షోభని బాధని భరించలేక అన్నం నీళ్లు మానేసి దిగులుతో కృషించిపోయి తన్ని తాను క్రమంగా చంపివేసుకున్న తల్లి సంగతి గుర్తుకు వచ్చేసరికి శేఖర్ కళ్ళు నీళ్లతో నిండాయి. నాన్న కూడా మొదట్లో సరదాగా ఆడేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ కూడా ఆడేది. కానీ కాలక్షేపానికి అలవాటు చేసుకున్న ఆట వ్యసనం కింద మారి చివరికి అమ్మని బలికొంది. అరవింద అంత దూరం వెళ్తుందని కాదు తన ఉద్దేశం. ఆ పాడుపేకని చూస్తే అదంతా తనకు జ్ఞాపకం వస్తుంది. మనసంతా ఏదో దిగులుగా వెదగా అనిపిస్తుంది. ఇదంతా తను అరవిందకు ఆ రోజు రాత్రే చెప్పాలనుకున్నాడు. కానీ అరవింద రాలేదు. పోనీ తనే ముందు పిలిచినా బాగుండేది. అలవాటు లేని పని చెయ్యటానికి ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. పేక ముట్టుకోవద్దంటే అరవింద ఏమనుకుందో? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో తనకు తెలుసు. చిన్నవాడైనా అమ్మా నాన్న మధ్య అనవసరంగా తవ్వుకున్న అఘాతాలని అర్థం చేసుకోగలిగాడు. అరవిందను తను కావాలని ఏరుకోరి చేసుకున్నాడు. కావాలంటే అరవింద కోసం ఆత్మాభిమానం కాదు ఏదైనా వదులుకుంటాడు. తనది తప్పే. ఆ రోజు రాత్రి పిలిస్తే బాగుండేది. తనకిప్పుడింత బాధ కూడా ఉండేది కాదు. ఇంతవరకు క్యాంపుకి వస్తే ఇన్స్పెక్షన్లో ఎంత గట్టిగా ఉండేవాడు. ఈసారెందుకో ఇందాక మొక్కల్ని చెక్ చేస్తుంటే ఎందుకో తల పైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడ తారాట్లాడుతున్న తెల్ల ముగ్గుల్లో అరవిందని జ్ఞాపకం తెచ్చాయి. దూరంగా కొండలు చుట్టూ అడవి, కుడివైపు కొండ మీదుగా ఉన్న డాక్ బంగ్లా. ఆ బంగ్లా పిట్టగోడ దగ్గరగా అరవిందను నిలబెట్టి జుట్టంతా వీరబోసి భుజాల మీదగా వదిలి ఎటో చూస్తున్న భంగిమలో ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది. వీరబోసుకున్న ప్రకృతి కన్యతో ఆడుకోవటానికి వచ్చిన అందాల రాకుమారిలా ఉంటుంది కాబోలు. సార్, ఇంకా అటేమీ లేదుగా? చిక్కుబడి ఉన్న ముళ్ల మొక్కల వైపు పరధ్యానంగా వెళ్లబోతున్నా తనని పక్కనున్న రేంజ్ ఆఫీసర్ ఈ లోకంలోకి తెచ్చాడు. ఉలిక్కిపడి తన చుట్టూ చూశాడు. ఫీల్డ్లో సొగ భాగం దాటి యువతలకి వచ్చేశారు. తనవన్నీ చూస్తున్నాడనుకుంటున్నారు వాళ్ళు. శేఖరం మొహం అనుకోకుండా ఎర్రబడింది. చాలని చెప్పి బంగ్లాకి తిరిగి వచ్చేశాడు. రాజయ్య అన్ని సిద్ధం చేశాడు. మరోసారి అరవిందను తీసుకొని తప్పకుండా ఇక్కడికి రావాలి. కొండలు గుట్టలంటే తనకి చాలా ఇష్టమని ఎన్నోసార్లు అంది. దూరంగా కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ అనుకున్నాడు. శేఖర్ జీపు ఇంటి ముఖం పట్టింది. సౌందర్యాన్ని నింపుకున్న అడవి వీడుకోలు ఇచ్చింది. బారులు తీర్చి నిలబడ్డ పెద్ద వృక్షాలు చిరునవ్వుతో పక్కకు తప్పుకుంటున్నాయి.
పూసిన ఏటి తంగెడు చెట్టు మీద కూర్చున్న పిట్ట ఏదో అర్థం కాని భాషలో తనలో తాను మాట్లాడుకుంటుంది. అమ్మయ్య, తృప్తిగా వెనక్కు చెరిగిలపడ్డాడు శేఖర్. నీకు తెలియదు సుమిత్ర, 1 కాదు 2 కాదు 6 నెలలు స్టడీ చేశాను. ఇంకా అందులో అర్థం కాని విషయం అంటూ లేదు. అసలు తన స్వభావమే అంత. డబ్బు హోదా తప్ప మరొకటి తెలియదు. నేను నాన్నకు చెప్పేస్తాను. ఇహ అక్కడకు వెళ్ళదలుచుకోలేదు. జీవితంలో పొరపాటున ఒక పొరపాటు చేసినంత మాత్రాన దిద్దుకోవటానికి వీలు లేదా? ఏంటి, నేను నిజంగా నిశ్చయం చేసుకున్నాను. ఇహ వెళ్ళను. చెప్పకుండా వచ్చేశాను కాబట్టి అతనిక్కడికి రాడు. స్నేహితురాలి చేతుల్లో మొహం దాచుకుని బాధగా ఆవేశంగా అంది అరవింద. మరి మీ నాన్న ఏమన్నారో? గంట నుంచి మాట్లాడుతున్న స్నేహితురాలి వంక అర్థం కానట్లు చూస్తూ అంది సుమిత్ర. హాయిగా లక్షణంగా అన్నీ ఉన్న భర్త దొరికినా సుఖపడలేని అరవింద తన దగ్గర ఉద్యోగం చేసి సుఖపడగలదా? ఏ కారణాల వల్ల తన నిశ్చయానికి వచ్చానని చెప్పిందో అరవింద ఆ కారణాలు అంతా లెక్క పెట్టవలసినవిగా కనిపించలేదు సుమిత్రకి. నానేమంటారు తెలుసుగా, నా మాట కాదనరని అతన్ని క్యాంపు నుంచి రాని ఉత్తరం రాస్తానన్నారు. డబ్బుతోనూ హోదాతోనూ తనలాగా అందరూ తృప్తి పడరని అతనికి తెలిసి రావాలి. మొహం పైకెత్తుతూ అంది అరవింద. సరే కానీ మరి పోస్ట్ అయితే ఖాళీ ఉందనుకో. అయినా ఈ వెల్ఫేర్ బోర్డు నీలాంటి సుకుమారికి పనికిరాదని నా ఉద్దేశం. నీకివ్వబోయే పోస్టుకు నువ్వు జీపు అది ఇస్తారు. నువ్వు ఊళ్ళన్నీ తిరగాలి. మరి తిరగలవా? ఎందుకు తిరగలేను? నేను మటుకు నీలా కానా? స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అంది అరవింద. ఎలా అవుతావు? నేనే నువ్వైతే హాయిగా శేఖరం చెప్పినట్లు విని ఇంట్లోనే ఉండేదాన్ని నవ్వుతూ అంది సుమిత్ర. అరవింద మొహం తిప్పేసుకుంది. సుమిత్రకి తను అర్థం కాలేదు. శేఖరం ఒక పేకాడ వద్దన్నాడనే కోపంతో తను వచ్చేసింది అనుకుంటుంది సుమిత్ర. అంతే, తనెవ్వరికీ అర్థం కాదు. అది తన దురదృష్టం. టీ తీసుకురావటానికి వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూస్తూ అనుకుంది అరవింద. మొత్తానికి ఖాళీగా ఉన్న ఆ ఉద్యోగం తనకిప్పిచ్చేటట్లు చేస్తానని సుమిత్ర చేత వాగ్దానం చేయించుకొని గాని అరవింద యువతలకి రాలేదు. ఇంటికొచ్చేసిన తర్వాత జరిగిందంతా రాధకు ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది. ఉత్తరం ముగింపులో ఈ సంబంధం వదులుకున్న స్నేహితులుగా తమిద్దరూ ఎప్పటికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండటం తనకిష్టమని వ్రాస్తుంది అరవింద. చిరునవ్వుతో చిలిపిగా ఉండే రాధంటే అరవిందకు ఇష్టం ఏర్పడింది. ఉత్తరం అంటిస్తుండగా అరవింద, ఎక్కడున్నావే? వంట ఇంట్లోంచి బామ్మ కంఠం కంగారుగా వినిపించడంతో చేతిలో కవర్ని టేబుల్ మీద పడేసి అరవింద ఆదురదగా యువతలకి వచ్చింది. ఏమైంది? అసలే అనారోగ్యం మనిషి. వద్దంటే వినిపించుకోకుండా అడ్డమైన చాకరీ చేస్తుంటుంది. చూడు అతనొచ్చాడు. ఇదేమిటి, క్యాంపులో ఉన్నాడన్నావుగా? ఒరే వెంక, ముందు ఆ గిన్నెలు తోమి ఇలా బోర్లించు. చూడు సుబ్బులు, వేడి నీళ్ళ కాగు కింద నిప్పు చెయ్యి. చూడమ్మా అరవింద, నువ్వు కొంచెం కాఫీ చేసి అతనికివ్వు. అనుకోకుండా వచ్చిన శేఖరాన్ని చూసి ఆవిడ కంగారు పడుతుంది. అదేమిటి కొయ్య బొమ్మల అలా చూస్తూ నిలబడ్డాం? నా మొహాన కోతులాడటం లేదుగా. మీ నాన్న ఇంకో అరగంటకు గాని రాడు. చూడు, మంచినీళ్లు కావాలో ఏంటో. గుమ్మాన్ని చేత్తో పట్టుకుని అలాగే నిలబడిపోయిన మనవరాలి వంక చూస్తూనే మందలించింది బామ్మగారు. శేఖరం వచ్చాడా? అరవింద గుండె ఒక్క క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకొచ్చినట్లు? క్యాంపు ఇంకా ఉందిగా. తనిక్కడికి వచ్చేసినట్టు శంభు ఉత్తరం రాశాడా? లేకపోతే అన్నీ తనకిష్టం లేని పనులు చేస్తున్నానని నాన్నతో ఫిర్యాదు చేయడానికా? కానీ ఏం జరుగుతుందో చూద్దాం. తనేనా జవాబు చెప్పలేంది? అరవింద లోపలికి వచ్చి కాఫీ కలపడంలో నిమగ్నురాలైంది. మడిగట్టుకున్న బామ్మగారే మంచినీళ్లు తీసుకుని కుశల ప్రశ్నలు వేయటానికి వెళ్ళింది. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. దానికి తను ధైర్యంగా నిలబడాలి అని తన్ని తాను సిద్ధపరచుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ క్షణం కోసం చూస్తున్న అరవిందకి రాత్రి 10 దాటినా ఏం జరగలేదు. నాన్న అంతకంటే ముందు తను చెప్పినవన్నీ మర్చిపోయినట్లున్నాడు. పండక్కి వచ్చిన అల్లుళ్ళ మాట్లాడుతున్నారు. కావాలని క్యాంపు క్యాన్సిల్ చేసుకున్నానని ముంబై పిన్నిని చూడటానికి అరవిందను కూడా తనతో తీసుకువెళ్ళాలి కాబట్టి ఇటు వచ్చానని చెప్తున్నాడు. అంతా నటన అనుకుంది తలుపు పక్కన నిలబడి వక్కలు కత్తిరిస్తున్న అరవింద.
వద్దంటున్నా వినకుండా లేనిపోని హడావిడి చేసి గదంతా అరగంటలో అలంకరించింది బామ్మ. తను విసుక్కుంటున్నా వినకుండా పెద్ద సన్నజాజి పూల దండ తెచ్చి తల్లో తురిమింది. అరవిందకెందుకో ఏడుపు వస్తున్నంత పనైంది. పోట్లాడటానికి సిద్ధంగా వెళుతున్న వాళ్ళు ఇలా అలంకరించుకోవటం ఏం బాగుంటుంది? అయినా తప్పదు, బామ్మది మొండిపట్టు. తనతో చెప్పకుండా వచ్చేసినందుకు శేఖర్కి సంజాయిషి చెప్పుకోవాలి. తను అది సిద్ధం చేసుకునే ఉంచుకుంది. ఇంకా భయం దేనికి? తన మాటలకి అతని మొహం ఎర్రబడుతుంది. తనను నొప్పించే మాటలు చదువుకున్న దానివి నోరు ముయ్యమని ఎన్నైనా అనొచ్చు. వాటికి కూడా తను జవాబు చెప్పగలదు. అహంకారం ఎవరికో తను ఈరోజు నిరూపించాలి. ఆ క్షణం ఎంత త్వరగా వస్తే బాగుండు. అరవింద ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అంతా నిద్రపోయారు. రోజు రాత్రి 11 గంటల దాకా గీత చదువుకునే బామ్మ ఈరోజు అలసిపోయి కాబోలు త్వరగానే పడుకుంది. నాన్న కూడా నిద్రపోయినట్టే ఉంది. కదలిక లేదు. మంచినీళ్లు తీసుకొని అరవింద మెల్లగా గదిలోకి అడుగుపెట్టింది. గదిలో శేఖరం కిటికీ రెక్క మీద చెయ్యి ఆంచి బయటికి వెన్నెల్లోకి చూస్తున్నాడు. తన అడుగుల చప్పుడు అతన్ని ఈ లోకంలోకి తీసుకురానందుకు అరవిందకు కోపం వచ్చింది. తనకేం భయం లేదు. తనే ముందు మాట్లాడుతుంది. క్యాంపు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఉలిక్కిపడ్డ శేఖరం వెనక్కు తిరిగి క్షణంసేపు అరవింద వైపు పరిశీలనగా చూశాడు. అదేమిటి? అతని కళ్ళు నవ్వుతూ ఉన్నాయి. కోపంతో లేవే ఆ కనుబొమ్మలు. సంతోషంతో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. తనతో అతను పోట్లాటకి రాలేదా? అతను ఎందుకు నవ్వుతుంది తనకు తెలుసు. తను తయారైన విధానాన్ని గురించి కావచ్చు, లేక నువ్వే ముందు మాట్లాడావనే గొప్పతనం చూపించుకున్నట్లు కావచ్చు. దగ్గరగా వచ్చిన శేఖరం అరవిందను విడిపించుకోవడానికి వీలు లేదన్నంత దగ్గరగా లాక్కున్నాడు. ఏదో చెప్పబోయిన అరవిందను అతను మాట్లాడనియ్యలేదు. క్యాంపు నుంచి ఇంటికి రాగానే నువ్వు లేవని శంభు చెప్పేసరికి ఎంత నీళ్లు గారిపోయానో తెలుసా? అసలు నేనెలా ఊహించుకోనే లేదు. రాధా కూడా వెళ్ళిపోయిందని తెలిసింది. క్షణం తోచలేదు. ఎప్పుడూ లేంది ఆ ఇంట్లో నాకు మొదటిసారిగా నిర్జీవంగా తోచింది. ఎందుకు వచ్చేశావు? నా మీద కోపం, అవునా? మరి ఆ రోజు రాత్రి నీ కోసం నేను ఎంతసేపు ఎదురు చూశాను నీకు తెలియదు. కోపం వస్తే దగ్గరగా వచ్చి దండించాలి. చేసిన తప్పుకి శిక్ష విధించాలి. కానీ ఇలా దూరంగా పారిపోయి వస్తారా? అబ్బా, ఇంకా అసలు నువ్వు జీవితంలో మళ్ళీ కళ్ళకి కనిపిస్తావా అనిపించింది. తన భుజం మీద తల అంచుకున్న అరవిందని మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు శేఖర్. ఆశించని ఈ ప్రసంగంతో అరవింద అయోమయంలో పడిపోయింది. తను ఊహించుకుందేమిటి? జరుగుతున్నదేమిటి? దీనికి తను సిద్ధంగా లేదు. ఇది కాదు తను ఇన్ని రోజుల నుంచి ఊహించుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏమిటి? ఆ కంఠంలోని ఆర్ద్రత. చిచి, తను మారిపోతుంది. తను కరిగిపోకూడదు. పేకాట వద్దని ఆ రోజున చాలా కటువుగా చెప్పాను కదూ. దానికి మంచి శిక్ష వేశావుగా. పేకాట ఎందుకిష్టం లేదో చెప్పనా? శేఖర్ తండ్రి మూలంగా తన తల్లి పడిన బాధలన్నీ చెప్పసాగాడు. చివరికి వ్యసనాల పుట్టైన తన భర్తని భరించలేక తల్లి కృషించటం వర్ణిస్తుంటే అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదా శేఖరంలో ఉన్న అసలు బాధ? మరి తనకెందుకు చెప్పలేదు? శేఖరం ఇంకా చాలా చెప్తున్నాడు. కానీ అరవిందకి అవి ఏమీ వినిపించడం లేదు. ఏదో బాధ రాబోయి ఆగిపోయింది. ఏదో మహాప్రమాదం క్షణంలో జరగబోయి తప్పిపోయింది. తనకిప్పుడు శేఖరం అర్థమయ్యాడు. ఎంత ప్రశాంతంగా ఉంది. తన చెవి దగ్గర అతని చేతికున్న గడియారం టిక్ టిక్ అనే చప్పుడు ఎంత మధురంగా ఉంది. నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అరవింద. అమ్మ బాధను అర్థం చేసుకున్న నాన్నని వేలు పెట్టి చూపగల ధైర్యం లేకపోయింది. అర్థం చేసుకున్న బాధని అనునయిస్తూ అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అదో పీడకలగా అనిపిస్తుంది అరవింద. అమ్మ పోయింది. నాకీ ప్రపంచమే శూన్యమైపోయినట్టు తోచింది. నాన్నకు భయపడ్డ బంధువులు మా ఛాయలకి కూడా వచ్చేవారు కాదు. మొదటి నుంచి అన్నీ ఉన్నా అలా ఏకాకిగా జీవితానికి అలవాటు పడిపోయారు. ఆ తర్వాత 4 సంవత్సరాల క్రితం నాన్న పోయారు. అమ్మ పోయిన తర్వాత కూడా ఆయన మారలేదు. పైగా ఎక్కువైంది. నాన్నతో ఇన్ని బాధలు పడ్డ అమ్మ నన్ను వాటన్నిటికీ దూరంగా పెంచింది. చెప్పు, నిన్ననడంలో ఏమైనా తప్పుందా? కటువుగా చెప్పాను. నాకిష్టం లేని పని చేసిన వాళ్ళని అందరిలాగానే నిన్ను కసురుకున్నాను.
నీకు ప్రత్యేకత చూపించలేదు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. క్షమార్పణ కూడా కోరుకుంటాను. సరేనా? భుజం మీద తల అంచుకున్న భార్యని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖర్. నాకిదంతా తెలియదు. మీకిష్టమైన వాటిని ఎదుటి వాళ్ళు తప్పనిసరిగా అలవర్చుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తారనుకున్నాను. మీకేవి ఇష్టమో నాకెప్పుడైనా చెప్పారా? దీన్ని గురించి కూడా ఇంత బాధపడిన తర్వాత చెప్పారు గాని అసలు ఇదంతా నీతో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ముందుగా ఏమని చెప్పమంటావు? నాన్న జూదరి అనియా, లేక అమ్మ బాధపడిందనా? ఇవన్నీ చెప్తే నువ్వు నన్ను చులకనగా చూస్తావనుకున్నాను. నీ దృష్టి అందరిలాగే డబ్బు, గౌరవం, నగలు వీటి మీద ఉందనుకున్నాను. కానీ 6 నెలల్లో నిన్ను చాలా బాగా పరీక్ష చేసిన తర్వాత గాని నువ్వు వీటన్నిటికీ అతిథురాలివని తెలియలేదు. క్యాంపు వెళ్ళానన్న మాటే గాని క్షణం తోచలేదు. ఎట్టు చూసినా నువ్వే జ్ఞాపకం వచ్చావు. పారిపోయి వచ్చేశాను. అరవిందని మరోసారి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖర్. పోనీ ఇదంటే ఇంత కథ ఉందనుకుందాం. మరి ఆ రోజు క్లబ్కి వెళితే ఎందుకు అలా గొడవ చేశారు? అమ్మయ్య, కనీసం ఒక్కటైనా అడగగలిగాను అనుకుంది అరవింద మనసులో. క్లబ్బుకా? ఎప్పుడు? అర్థం కానట్టు చూశాడు. అదే ఆ రోజున సుశీలతో వెళ్ళిన రోజున. ఓ అదా? నేను విసుక్కుంది, కోప్పడింది. క్లబ్బుకు వెళ్ళావని కాదు, సుశీలతో కలిసి వెళ్ళావని. సుశీల విషయం నీకు తెలియదు. ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరగటం నాకిష్టం లేదు. ఒక్క సుశీలే కాదు, దాదాపు వాళ్ళంతా అంతే. సంస్కారం పేరిట, నాగరికత పేరిట వాళ్ళు చేసే పనులు నాకు చాలా అసహ్యం. లోతుగా తెరిచి చూస్తే నువ్వు అసహించుకుంటావు. అరవింద చేతి గాజుల్ని సవరిస్తూ అన్నాడు శేఖర్. అన్నీ మీరు మనసులో అనుకుంటే నాకెలా తెలుస్తుంది? నేనేమో మిమ్మల్ని మరో దృష్టితో చూస్తున్నాను. ఈటితో అరవింద కళ్ళల్లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు శేఖర్. మీకసలు ఆప్యాయత, అంతఃకరణ అంటే ఏమిటో తెలియదనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు. పిలవకుండా వస్తే మీ అహంకారం మరింత పెరుగుతుందనుకున్నాను. కానీ మీరు పిలవలేదు. పిలిస్తే బాగుండేది. నేనింత బాధపడేదాన్ని కాదు. నా విరక్తి ఎంతవరకు వచ్చేసిందో తెలుసా? ఇంకా మీ మొహం కూడా చూడకూడదనిపించింది. ఈరోజు సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఇచ్చి వచ్చాను. ఈరోజు ఇలా అనుకోకుండా మీరు రాకుండా ఉన్నట్లయితే మరో విధంగా జరిగి ఉండేది. నేను ఊహించింది వేరు. మీరు క్యాంపు నుంచి తిరిగి వచ్చి నేను లేనని చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆగ్రహం పొందుతూ నాన్న పేర ఉత్తరం రాస్తారనుకున్నాను. అప్పటికి నేను ఇక్కడ ఉద్యోగంలో కూడా చేరిపోయి ఉండేదాన్ని. ఇదంతా వివరంగా చెప్తూ మీకు ఉత్తరం రాసేదాన్ని. కానీ మీరు అనుకోకుండా వచ్చేశారు. నేను సిద్ధంగా లేని పరిస్థితుల్లోకి లాక్కపోయారు. ఎంత అమూల్య క్షణాలివి! అరవింద, శేఖర్ అస్పష్టంగా బాధగా అన్నాడు. నువ్వు దీనికి ఇప్పుడు బాధపడుతున్నావా? లేదు లేదు, సంతోషిస్తున్నాను. కరుణామయుడైన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు ఈరోజు రాకపోతే నేను ముందు చాలా బాధపడేదాన్నేమో. మీకిష్టం లేని పనులు నేను చెయ్యను. ఒకవేళ చేస్తే మీరిలా నన్ను దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా వద్దని వారించండి. అంతేగాని నా అభిమానాన్ని రెచ్చగొట్టవద్దు. శేఖర్ గుండెల్లో తలదాచుకుంటూ అంది అరవింద. తనని చిన్నపిల్లగా అల్లుకపోయిన అరవింద జుట్టు నిమురుతూ ఆప్యాయంగా అలాగే ఉండిపోయాడు శేఖర్. తెల్లవారిపోయింది. అంతా చక్కబడిపోయింది. అరవిందను తన వెంట తీసుకు వెడతానన్నాడు శేఖరం. తండ్రి అనుమానంగా కూతురి వైపు చూశాడు. అంతవరకు తన వైపు చూస్తున్న అరవింద తలదించుకుని చిరునవ్వుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తృప్తితో నిట్టూర్పు విడిచిన తండ్రి శేఖరంతో ఇలా అన్నాడు. అరవిందకి ఏమీ తెలియదు శేఖరం. అంతా చిన్నపిల్ల మనస్తత్వం. అంతలో అలుగుతుంది, మళ్ళీ అంతలోనే ప్రసన్నమవుతుంది. మరి నీకెలా ఉందో? ఏదైనా నువ్వు దూరం క్యాంపుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి పంపిస్తే మంచిది. ఒక్కతే ఉండి లేనిపోని ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. కళ్ళ జోడు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నారు ఆయన. అంతవరకు పేపర్ చదువుతున్నట్టున్న శేఖరం పేపర్ మడిచేసి, ఏం పర్వాలేదు, మీకేం బెంగవద్దు. నేను దూరం వెళ్లాల్సి వస్తే నాతో వెంట తీసుకువెళ్తాను. అరవింద భార్యగా దొరకడం నా అదృష్టం అనుకుంటాను.
మామగారి వంక చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శేఖర్. ఆ సాయంత్రం కొత్త బట్టల్లో, కాళ్ళకి పసుపుతో, తలనిండా పూలతో మెరుస్తున్న కాళ్లతో చిరునవ్వులు ఒలకబోస్తూ నేను వెళుతున్నానని చెప్పటానికి వచ్చిన అరవిందని చూసి సుమిత్ర తెల్లబోయింది. చేతుల్లో కాగితాలని అలాగే వదిలేసి నోరు తెరిచి అరవిందను చూస్తూ ఉండిపోయింది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. రాత్రి అయినా వచ్చారు. నేను చాలా అపార్థం చేసుకున్నాను సుమిత్ర. అంతా చక్కబడింది. పోన్లే, అన్నీ ఉన్నా నాకెందుకు ఉద్యోగం? ఉద్యోగాలు లేక బాధపడుతున్న మరొకళ్ళకి ఛాన్సు. సుమిత్ర పక్కనే కూర్చుంటూ అంది అరవింద. ఏం ఆడవాళ్ళు, ఇంకా నయ్యం. చచ్చి చెడి ఉద్యోగం ఇప్పించాను కాదు, వదిలేసి చక్కా పోను. నయం, పరువైనా నిలిచింది అనుకుంది సుమిత్ర.